పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కృష్ణా జిల్లాలో తాగునీటి ఇక్కట్లు తీవ్రమవుతున్నాయి. మెట్ట ప్రాంత గ్రామాల్లో సమస్య అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాలు గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. వేసవి ఆరంభంలోనే కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటి కటకట మొదలైంది. నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంజిప్రోలు, చందర్లపాడు, వీరులపాడు, తిరువూరు, ముసునూరు ప్రాంతాల్లో నీటి కొరత అధికంగా ఉందని అధికారులు గుర్తించారు. మండలాధికారులు, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి లభ్యత గుర్తించడంతో పాటు ఫిల్టర్ పాయింట్లు, ట్యాంకుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటిలో లవణాల శాతం పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా నీటి శుద్ధి చేసి పంపిణీ చెయ్యాలని చెప్పారు. భూగర్భ జలాలు ఎక్కువగా పడిపోయినా ముసునూరు, కొండూరు, విసన్నపేట, గంపలగూడెం, తిరువూరు మండలాల్లో అవసరమైతే ప్రైవేటు బోర్లు అద్దెకు తీసుకోవాలని, పాడైన మోటార్లకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఈ 26 మండలాలు ఏవైతే అప్స్ట్రీమ్ ఉన్నాయో దీంట్లో అక్కడ అధికారులతో రివ్యూ తీసుకుని ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం తలెత్తబోతుందో అన్న చోట వీరు ఇమ్మీడియట్ గా బోర్లను హైర్ చేసుకోవడం గానీ, అక్కడ ఉన్న మోటార్లను రిపేర్ చేసుకోవడం గానీ, లాస్ట్ రిసార్ట్ గా ఎక్కడైతే మరి ఇవన్నీ హైరింగ్ ఆఫ్ బోర్స్ ఇవన్నీ పరిష్కారం చూపకపోతే ట్రాన్స్పోర్టేషన్ టేకప్ చేయమని ఈ అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ప్రాబ్లం తలెత్తకుండా వీళ్ళు ముందుగానే ప్రతి మండలంలోనూ 7-డే యాక్షన్ ప్లాన్, 15-డే యాక్షన్ ప్లాన్, నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ అని పెట్టుకోమని చెప్పడం జరిగింది. ముస్నూర్లో భూగర్భ జలాలు భారీగా పడిపోయినట్లు గుర్తించిన అధికారులు ఆ గ్రామాల పరిధిలోని పంచాయతీ అధికారులను అప్రమత్తం చేశారు. జూన్ వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ కోరారు. ముసునూరులో మండలంలో నియర్లీ 97 మీటర్స్ వరకు మనకు గ్రౌండ్ వాటర్ పడిపోవడంతో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్న 11 రెవెన్యూ గ్రామ పంచాయతీస్ అన్నిట్లోనూ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడమని చెప్పేసి అధికారులను ఆదేశించడం అయింది. పటిష్టమైన ప్లాన్ ని ప్రతి ఒక్కరూ ఈ 3 డిపార్ట్మెంట్స్ ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, ఇటు మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఈ వార్డులో తయారు చేసుకోవాలని చెప్పి అందరికీ నిర్దేశించమైంది. వేసవి దృష్ట్యా డెల్టా ప్రాంతంలోని 384 చెరువులను రేవస్ కాలువ, బందర్ కాలువ ద్వారా నింపిన అధికారులు మే చివరి నాటి వరకు తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉండవని తెలిపారు.